ఈ క్యాచ్ కాదు, స్పీకర్ అని కొందరు సౌత్ ఆఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ తాకినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఓ సౌత్ ఆఫ్రికా అభిమాని మేము దోచుకోబడ్డామని కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకతలకు ఈ వీడియోలను ఆసరాగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు. బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్ను తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపిస్తుంది. రిప్లేలో క్షుణ్ణంగా కనిపించదన్న దట్టా పైన నిజాయితీగా వివరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్గా ప్రకటించి ఉంటే సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ గెలిచేదని కామెంట్ చేస్తున్నారు.